Hello students, welcome to our channel AD Mentoring. So last class lo manam revision series start chesam. Last two classes nunchi revision series 2 marks ki sambandhinchi start chesam. So ee video kuda dani gurinche limits continue chestunnam. So previous class lo ఈ స్టాండర్డ్ లిమిట్స్కి సంబంధించి క్వశ్చన్స్ చేసాం. ఈ వీడియోలో ఈ స్టాండర్డ్ లిమిట్స్తో పాటు అక్కడ అటుపక్క లెఫ్ట్ మీకు రైట్ సైడ్ sin x by x equal to 1 ఆ స్టాండర్డ్ లిమిట్స్తో కాంబినేషన్లో ఉన్న మోడల్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, నొక్కండి. సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే వస్తుంది. అలా చేస్తేనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. అండ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ లేదా మేబీ వీడియో యూస్ఫుల్ అయిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందని మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవాళ వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్ వీటి మీద జరిగింది. సో ఒకసారి ఫార్ములాస్ రీకాల్ చేస్తే, సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x power n minus a power n by x minus a equal to n into a power n minus 1. సో దీనికి ఎక్స్టెన్షన్ ఇది, అంటే ఈ ఫార్ములా దీని నుంచి వచ్చింది. సో దీన్ని ఫార్ములా లాగానే గుర్తుపెట్టుకోండి. సమ్ లాగా కూడా చేసి చూపించాను నిన్న, ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి చూడకుంటే. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x power m minus a power m by x power n minus a power n equals to m by n into a power m minus n. ఇక్కడ mn వచ్చిందిగా, mn కాకుండా ఇక్కడ n ఇక్కడ m కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా సేమ్ ఫార్ములానే, సేమ్ మోడల్. అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e power x minus 1 by x equal to 1, వెరీ ఇంపార్టెంట్. అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a power x minus 1 by x equal to log a. సో ఇది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన స్టాండర్డ్ లిమిట్స్. ఇప్పుడు వీటితో పాటు ఇక్కడ ఉన్నవి కంబైన్ చేసి చూద్దాం. అండ్ ఇంకో చిన్న విషయం, సో 2 మార్క్స్ ఎందుకు చేస్తున్నాను అనేది నేను మళ్ళీ మీకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను. సో 2 మార్క్స్ చేయడం వల్ల, సో ఎవరైనా సరే, అది మీకు 4 మార్క్స్ బాగా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, 7 మార్క్స్ బాగా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. బట్ 2 మార్క్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఈ నాలెడ్జ్ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు 7 మార్క్స్ 4 మార్క్స్లో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎక్కడో చోట తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోస్ అనేది మీకు బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అట్ ది సేమ్ టైం బేసిక్స్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిటి బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, సో నిన్నటి నుంచి కంటిన్యూ చేసేస్తాం. సో నిన్న మనం చేసిన క్వశ్చన్స్కి కంటిన్యూ చేద్దాం. సో మనకు నిన్న ఇక్కడ ఒక క్వశ్చన్ ఆగిపోయాను, అంటే అది కాంబినేషన్ అనేసి ఆపేసాను చెప్దాం అనేసి. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e power x minus sin x minus 1 by x. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇది నిన్న ఎందుకు చేయలేదు అని అంటే, మనకు sin x కూడా కంబైన్ అవుతుంది. సో sin x అనేది ఇంకా నిన్న మనం డిస్కస్ చేయలేదు కాబట్టి, సో ఇప్పుడు దాంతో లింక్ చేసి చూద్దాం sin x వాల్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో అక్కడ స్టాండర్డ్ లిమిట్స్ ఒక్కసారి రెఫర్ చేసుకోండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x వాల్యూ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి 1. సో ఇప్పుడు ఈ sin x by x వాల్యూ 1. సో అంటే మనకి ఇప్పుడు ఆ ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఎందుకు? సో దీన్ని ఇండివిజువల్గా రాసేసుకుంటే, కామన్ డినామినేటర్ కాబట్టి ఇండివిజువల్గా రాసేసుకోవచ్చు. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ దిస్. సో సిన్స్ x ఈస్ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ ద 3 టర్మ్స్ ఇన్ ద న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి కామన్ డినామినేటర్ ఎక్సే కాబట్టి ఇండివిజువల్గా రాసుకుందాం. e power x 3 టర్మ్స్ ఉన్నా మనకు కావాల్సిన ఫామ్ రాసుకుంటే సరిపోతుందా? e power x minus 1 by x మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x ఇలా రాసేసుకో. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇక్కడ ఏం కొత్తగా ఏం చేయట్లేదు, మనకు తెలిసిన స్టాండర్డ్ లిమిట్స్ ఫామ్లోకి వీటిని తెచ్చుకోవాలి. సో ఒక్కోసారి డైరెక్ట్గానే ఇలా వచ్చేస్తాయి, ఒక్కోసారి ఏంటంటే మనమే కొన్ని అడిషన్స్, మల్టిప్లికేషన్, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్, యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఈ ప్రాసెస్ చేసి తెచ్చుకుంటాం. అది రేషనలైజేషన్ మెథడ్లో మనం అలా వాటిలో అయితే చూసాం. సో ఇది స్టాండర్డ్ వాల్యూ కాబట్టి దీని వాల్యూ మనకి ఎంతో తెలుసు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e power x minus 1 by x వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 1 మైనస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x వాల్యూ కూడా 1. సో 1 minus 1
ఆన్సర్ ఇస్ 0. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, సింపుల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. సో మీకంటే ఈ మోడల్సే నేను ఎందుకు చెప్తున్నా అంటే మోడల్ వైజ్ చెప్తున్నా అంటే మీకు ఇంకా టెక్స్ట్ బుక్లో ఇలాంటి మోడల్స్ ఉండొచ్చు, ఉన్నాయి కూడా, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి నేను వాటినే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాను. అన్నీ చెప్పడానికి ఇక్కడ టైం కుదరదు కాబట్టి. అండ్ నెక్స్ట్ లిమిట్స్ మనకు సో sin x by x వీటి మీద చేద్దాం. సో ఇది కాంబినేషన్ అనమాట. e⁻x-1/x అనే దానికి sin x by x అనే క్వశ్చన్కి ఇది కాంబినేషన్. ఇప్పుడు ట్రిగనామెట్రీ మీద డైరెక్ట్గా చేస్తాం, ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అవి వాటి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కాదు, స్టాండర్డ్ లిమిట్స్లో ట్రిగనామెట్రీ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ సో మనం ఇప్పుడు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం ఇలా తీసుకుంటే లిమిట్ ఒక క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో sin ax by sin bx అండ్ మీకు ఇక్కడ క్వశ్చన్లో అండ్ b నాట్ ఈక్వల్ టు 0, అఫ్కోర్స్ ఈ కండిషన్స్ ఇచ్చింటారు, అండ్ a నాట్ ఈక్వల్ టు b. అంటే ఇవి అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు మీకు, ఎందుకంటే లిమిట్ మనం దీనికి చేద్దాం. బట్ దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ b 0 అయితే డినామినేటర్ 0 అవుతుంది, సో ఇండెటర్మినేట్ ఫామ్ వస్తుంది, కాబట్టి b 0 అవ్వకూడదు. వాళ్ళు ఇచ్చినా అవ్వకూడదు, వాళ్ళు ఇవ్వకపోయినా కూడా అవ్వదు, అది మనకు తెలిసిండాలి. సెకండ్ పాయింట్, a ఈజ్ నాట్ ఈక్వల్ టు b. a ఈక్వల్ టు b అయితే ఏమవుతుంది, ఆల్రెడీ a ఈక్వల్ టు b అయితే sin ax by sin x 1. సో దానికి 1కి మనం లిమిట్ చేయడానికి ఏముంటుంది, సో వేరియబులే లేదు కాబట్టి ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 1. కాన్స్టెంట్కి మనం లిమిట్ అప్లై చేయం, వేరియబుల్ లిమిట్ అప్లై చేయాలంటే ఎంతో కొంత ఒక వేరియబుల్ టర్మ్ అనేది ఉండాలి మనకు ఇచ్చిన ఫంక్షన్లో. సో ఈ రెండు అందుకే స్పెసిఫిక్గా ఈ కండిషన్స్ మెన్షన్ చేశారు, ఈ కండిషన్స్ అప్లై అనమాట. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి సో లిమిట్ దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. మనకు తెలిసిన ఫామ్ ఏంటి, sin kx by x, అంటే సంథింగ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదో ఒకటి ఉండాలి అని. సో ఇప్పుడు మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏ ఉంది, డినామినేటర్లో బి ఉంది, కానీ మనం స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేయాలంటే డినామినేటర్లో ఎక్స్ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి మనమే చేసుకోవాలి. సో ఎక్స్ లేదు కాబట్టి దీన్ని ఇలా రాసుకుంటే sin ax by x by sin bx by x. సో ఇలా రాసుకోవడం వల్ల ఈ ఒరిజినల్ ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వకూడదు, అండ్ ఇక్కడ మనం ఇలా చేయడం వల్ల కూడా చేంజ్ అవ్వలేదు. సో దీన్ని మనం అప్పుడు ఇండివిజువల్ లిమిట్స్ న్యూమరేటర్కి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin ax by x by లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin bx by x. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin ax by x వాల్యూ ఈస్ ఇక్కడ ఇచ్చారు మనకు a by లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin bx by x వాల్యూ ఈస్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది వస్తుంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ k ఉంది కాబట్టి k రాస్తాం, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ b ఉంది కాబట్టి b రాస్తాం. సో a by b ఇస్ ది ఆన్సర్. సేమ్ జస్ట్ మనం స్టాండర్డ్ లిమిట్స్లోకి తెచ్చుకోవడం, తర్వాత సింప్లిఫై చేయడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin ax by x cos x, sin ax by x cos x. సో ఇక్కడ సో మనకు కావాల్సిన ఫామ్ ఇక్కడ ఉంది, sin kx by x అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో దాన్ని అలా మనం స్ప్లిట్ చేసి రాసుకుంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin ax by x, ఇది మనకు కావాల్సిన ఫాము. సో ఇది రాసుకున్నాం, అండ్ దాంతోపాటు డినామినేటర్లో ఎక్స్తో ఇంకో టర్మ్ మల్టిప్లై ఉంది. సో దీన్ని మనం ఇలా 1 by cos x అని రాసుకోవచ్చు సపరేట్గా ప్రోడక్ట్లో, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇండివిజువల్ లిమిట్స్ అప్లై చేస్తే ఇండివిజువల్ లిమిట్స్ అని అప్లై చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో x0 sin ax by x and limit extending to 0 1 by cos x. So limit extending to 0 sin ax by x value is a and limit extending to 0 1 by cos x. ఇప్పుడు x నేను ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ ఏమవుతుంది,
ఇండిటర్మినెంట్ వాల్యూ అవుతుందా లేక డిటర్మైన్డ్ వాల్యూ అవుతుందా, అంటే వ్యాలిడ్ ఆన్సర్ ఉంటుందా, వ్యాలిడ్ ఫామ్ ఉంటుందా ఉండదా. సో ఇక్కడ x0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు cos 0 వాల్యూ ఇస్ 1. సో cos 0 1 కాబట్టి 1/1 విచ్ ఇస్ వ్యాలిడ్. సో వీ క్యాన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్, అంటే మనం డైరెక్ట్గా ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒకవేళ ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తే అప్పుడు సబ్స్టిట్యూట్ చేయకూడదు, బట్ మనం ఇలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు వ్యాలిడ్ ఫామే వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ హ్యావ్ cos 0 which is equal to a into 1 which is equal to a. That is the final answer. ఇది సైన్కి. విల్ సీ విత్ టాన్కి ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ, ఆల్రెడీ ఇక్కడ tan of x minus a by x square minus a square. సో దీన్ని మనం లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ tan of x minus a by x square minus a square అంటే x plus a into x minus a, ఇలా ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ. సో మనకు కావాల్సిన ఫామ్ tan of x minus a by x minus a. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు tan x by x ఈక్వల్ టు 1 అనే ఫామ్ ఉంది. ఇక్కడ tan x ప్లస్లో ఏముంది, ఇక్కడ x మైనస్ ఏ ఉంది. ఇక్కడ x tan తర్వాత x ఉంటే డినామినేటర్లో కూడా x ఉండాలి, అప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఉంది. సో దట్ మీన్స్ x ఈక్వల్ టు 0. సో x మైనస్ ఏ ఉన్నప్పుడు డినామినేటర్లో కూడా x మైనస్ ఏ ఉండాలి. అంటే మనం ఈ లిమిట్ని దీనికి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ లిమిట్ని ఇలా యూజ్ చేయాలి అని అన్నప్పుడు ట్యాన్ తర్వాత ఏ ఫంక్షన్ అయితే, ఏ వేరియబుల్ అయితే ఉంటుందో ఆ ఫామ్ ఎలా అయితే ఉంటుందో డినామినేటర్లో ఆ ఫామ్ ఉన్నప్పుడు దెన్ ఆ స్టాండర్డ్ లిమిట్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు లిమిట్ని అబ్జర్వ్ చేయాలి. ఎక్స్టెండింగ్ టు 0 ఉందా, ఎక్స్టెండింగ్ టు ఏ అని ఉందా. ఒకవేళ వాళ్ళు ఎక్స్టెండింగ్ టు 0 ఉంటే మనమే దాన్ని ఎక్స్టెండింగ్ టు ఏ అని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకున్న తర్వాతే లిమిట్ని అప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్టెండింగ్ టు 0 ఉంది, కానీ ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి సో జనరల్గా టెండింగ్ టు 0 ఉంటుంది. సో ఎక్స్టెండ్స్ టు ఏ అని దీని మీనింగ్. మనం ఎక్స్ ఎలా మారుతుంది అనేదే చూడాలి, కానీ ఎక్స్ మైనస్ ఏ ఎలా మారుతుందో మనకు అనవసరం. సో జనరల్గా ఎక్స్ ఎలా మారుతుంది అనేది ఫోకస్ చేస్తాం స్టాండర్డ్ లిమిట్స్లో. ఇక్కడ మీరు ఏది చూసుకున్నా కూడా, కాబట్టి మనకు ఎక్స్ మైనస్ ఏ ఫామ్ అవసరం లేదు, ఎక్స్ ఫామ్ కావాలి కాబట్టి సో ఎక్స్టెండింగ్ టు ఏ అనే ఫామ్ ఇక్కడ లిమిట్లో ఇచ్చారు, అందుకే వాళ్ళు అలా ఇచ్చారు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మనం అలా మార్చుకోవాలి, బట్ మీకు అలాంటివి రేర్, మీకు అడిగేది చాలా రేర్. సో మీరు డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కాకపోతే మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లిమిట్ ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చన్లో. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో tan of x minus a by x minus a ఇంటూ దీన్ని ఇలా రాసేసుకోవచ్చు ఇంటూ 1/x ప్లస్ ఏ. ఇండివిజువల్ లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ tan of x minus a by x minus a ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ 1/x plus a. tan of x minus a by x minus a value is 1, అంటే అకార్డింగ్ టు దిస్ రిలేషన్, స్టాండర్డ్ రిలేషన్. సో దీని వాల్యూ అంతా 1 అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్టెండింగ్ టు ఏ. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ అవుతుంది. సో 1 ఇంటూ 1/2a విచ్ ఇస్ 1/2a. సో ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ కాదు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ పాసిబుల్, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ 1/2a ఆన్సర్. అండ్ దీంతో పాటు ఇవి డైరెక్ట్, బట్ కొంచెం మనం ట్రిగనామెట్రీ నాలెడ్జ్ యూజ్ చేసే క్వశ్చన్స్ కూడా మనకు లిమిట్స్లో వస్తుంది. సో ట్రిగనామెట్రీ నాలెడ్జ్ ట్రిగనామెట్రీకే కాకుండా లిమిట్స్లో కూడా చాలా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే లిమిట్స్ కూడా ట్రిగనామెట్రీ బేస్డ్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటి ఒక క్వశ్చన్ జస్ట్ మీకోసం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus cos 2mx by sin square a. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus cos 2mx by sin square nx.
సో 1 మైనస్ కాస్ 2mx ఇచ్చారు, సైన్ స్క్వేర్ nx ఇచ్చారు. సో మనకి ఈ ఫార్మ్స్లో ఈ స్టాండర్డ్ లిమిట్స్లో ఏమైనా ఉన్నాయంటే లేవు. బట్ మనం ఆ స్టాండర్డ్ లిమిట్స్కి తెచ్చుకోగలగాలి. వీలైతే తెచ్చుకోవడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూద్దాం. దీన్ని లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 మైనస్ కాస్ 2 తీటా జనరల్గా మనకు తెలిసింది. సో ఇక్కడ రాస్తున్నా. సో కాస్ 2 తీటా అంటే మనకు తెలిసిన ఐడెంటిటీ ఫార్ములా ఆర్ ఫార్మ్స్ కానీ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. దీన్నే 1 మైనస్ కాస్ 2 తని ఇలా కూడా రాయొచ్చు, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా లేదా 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో ఈ ఉన్న ఫామ్లో ఇక్కడ ఏదైనా మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేస్తే సో 2 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఇట్ as 1 మైనస్ కాస్ 2 తీటా. సో ఈ ఫామ్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ నాలెడ్జ్ ఆఫ్ ట్రిగనామెట్రీ. మీకు ట్రిగనామెట్రీలో ఈ ఫార్ములాస్, ఈ నాలెడ్జ్, ఈ రిలేషన్స్ మీకు గుర్తుంటేనే ఇక్కడ ఏదైనా చేయగలవు. నాకు లిమిట్స్ ఇవన్నీ వచ్చు అని అంటే వచ్చు కరెక్టే, బట్ ఇక్కడ ఆ లాజిక్, ఆ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా యూజ్ అవుతుంది. సో దీని తర్వాత వెంటనే ట్రిగనామెట్రీలోకి వెళ్ళిపోదాం. సో ఈ రిలేషన్ యూజ్ చేస్తే సో 1 మైనస్ కాస్ 2mx అనేది మనం ఇలా రాయొచ్చు, 2 సైన్ స్క్వేర్ mx, 2 సైన్ స్క్వేర్ mx బై సైన్ స్క్వేర్ nx. ఇక్కడ పక్కన రాస్తున్నా, సిన్స్ కాస్ 2 తీటా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఈ రిలేషన్ యూజ్ చేసి ఇది రాస్తాం. ఇప్పుడు 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొని వచ్చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. సో సైన్ స్క్వేర్ mx బై సైన్ స్క్వేర్ nx. మనకి సైన్ స్క్వేర్లు అసలు లేవు. సో బట్ మనం ఏం చేయొచ్చు అని అంటే మనం ఈ ఫామ్లోకే కదా రావాలి, ఈ ఫామ్లోకి వచ్చేటట్టు మార్చుకుందాం. సో దీన్ని 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. సో సైన్ స్క్వేర్ mxని క్యాన్ బి రిటర్న్ as సైన్ mx బై mx హోల్ స్క్వేర్ బై సైన్ nx బై nx హోల్ స్క్వేర్. ఇది నేను ఇప్పుడు చేస్తున్నది. ఇది యాక్చువల్గా మనకి ఇచ్చిన, అంటే మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత వచ్చిన ఫాము. బట్ ఇక్కడ నుంచి మనకు తెలిసిన ఫామ్లోకి మార్చుకోవడానికి నేను చేస్తున్నది ఇది. సో ఇక్కడ మనం mxతో డివైడ్ చేసాం, సో మల్టిప్లై చేయాలి కదా. సో దీనికి సిమిలర్గా ఇక్కడ ఇంటూ స్క్వేర్లో ఉంది కాబట్టి m స్క్వేర్ x స్క్వేర్ బై n స్క్వేర్ x స్క్వేర్ అనే దాంతో మల్టిప్లై చేయాలి. ఎందుకు మల్టిప్లై చేయాలి అని అంటే మనం చేంజెస్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ ఫంక్షన్ అనేది మారకూడదు కాబట్టి చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఒరిజినల్ ఫామ్ ఇక్కడ నుంచి సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఒరిజినల్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది, ఇది మారదు. సో ఇప్పుడు చేస్తే ఇక్కడే రాస్తాం, 2 ఇంటూ సైన్ mx బై mx అంటే మనకు తెలుసు దాని వాల్యూ ఏంటంటే సైన్ mx బై mx. సో అక్కడ 1 వస్తుంది మనకు సైన్ mx బై mx. సో ఇక్కడ 1 ఉంది ఇక్కడ. సో ఈ ఫామ్ చూసుకోండి, ఈ ఫామ్ కాదు, ఈ ఫామ్, ఈ స్టాండర్డ్ లిమిట్ ఇక్కడ అప్లై చేస్తాం. సో సైన్ mx బై mx అంటే అక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 1 ఉంది. సో ద వాల్యూ ఇస్ గోయింగ్ టు బి 1. సో సైన్ mx బై mx is 1 by sin nx by nx is also 1. 1 square by 1 square into m square x square by n square x square. So x square gets cancelled. So final ga manaku migiledi 2 1 square 2m square by n square. So which is very important for 2 marks, and ఇది one of the previous questions. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ గా అడిగిందే, నాట్ లైక్ రెగ్యులర్ డైరెక్ట్ స్టాండర్డ్ లిమిట్స్. డైరెక్ట్గా స్టాండర్డ్ లిమిట్స్ ఫామ్లో మనం కన్వర్ట్ చేసేది కాదు. సో వీ హ్యావ్ టు కొంచెం మనం ట్రిగ్నామెట్రీ నాలెడ్జ్ కూడా ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అండ్ మీకు ఈ రిలేషన్స్ తెలియాలి, అండ్ ఈ డైరెక్ట్ స్టాండర్డ్ లిమిట్స్ని ఈ సమ్లో ఎలా యూజ్ చేసామనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇలా అర్థం చేసుకుంటే దెన్ లిమిట్స్ విల్ బి వెరీ ఈజీ. సో ఈ లిమిట్స్ చేసాం మనం. ఇంకా లాస్ట్ ఇవాళ స్టాండర్డ్ లిమిట్స్లో దీనికి సంబంధించి చేసేసి ఇవాళ వీడియో కంప్లీట్ చేద్దాం.
సో ఈ మోడల్ మీద మనకున్నది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of e 1 plus x by x with base e equal to 1. సో దీనికి సంబంధించి సమ్స్ చూద్దాం. వెరీ సింపుల్. ఇవి డైరెక్ట్గానే ఉంటాయి చాలా వరకు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus 5x by x. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే డిఫాల్ట్గా ఈ ఉందని. కానీ మనకి ఇక్కడ 1 plus x ఉంది, కానీ ఇక్కడేమో 1 plus 5x ఉంది. సో మనం యాజ్ యూజువల్గా మనం 5x వచ్చేటట్టు మార్చుకోవాలి దీన్ని. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus 5x. సో ఇక్కడ 5x రావాలి కాబట్టి 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా పైన కూడా మల్టిప్లై చేయాలి, కింద మల్టిప్లై. సో ఈ 5 కాన్స్టెంట్ కాబట్టి 5 పక్కకి వచ్చేస్తుంది, బయటకి తీసుకొని రావచ్చు. అండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus 5x by 5x. సో ఇది ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. సో దీని మొత్తం లిమిట్ వాల్యూ which is going to be 1, 5 into 1 which is equal to 5. That is the answer. దీంట్లోనే ఇంకో క్వశ్చన్, ఇంకో ఇంపార్టెంట్ మోడల్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus x cube by 1 plus x cube by sin cube x. ఈ క్వశ్చన్ ఇస్తే మనం ఎలా చేద్దాం చూద్దాం. సేమ్ లాజిక్. ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా x ఉండాలి. ఇక్కడ x క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి డినామినేటర్లో కూడా x క్యూబ్ రావాలి. సో సేమ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log of 1 plus x cube by x cube. ఇక్కడ మీరు ఏదో అన్ని మార్చాలి అవసరం లేదు. మనం స్టాండర్డ్ లిమిట్స్తో చెక్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ లిమిట్స్ని మనకిచ్చిన సమ్స్లో ఎలా తెచ్చుకోవచ్చు అనేది చూడాలి. ఏం చేస్తే తెచ్చుకోగలం అనేది ఆలోచిస్తే అది అర్థం చేసుకుంటే దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ చాప్టర్. సో ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి కింద న్యూమరేటర్లో కూడా పైన కూడా మల్టిప్లై చేయాలి. సో x cube by sin cube x. ఇప్పుడు ఇండివిజువల్ లిమిట్స్ అప్లై చేస్తే log of 1 plus x cube by x cube. So limit extending to 0 x cube by sin x. x by sin x whole cube అని రాయొచ్చు. సో x by sin x. సో ఇది x cube by x cube. సో ఈ ఫామ్తో సరిపోయింది. 1 plus x by x, 1 plus x cube by x cube. సో దీని వాల్యూ 1. సో ఇది రెసిప్రోకల్లో ఉన్నా కూడా sin x by x లిమిట్ ఉన్నా కూడా 1 ఉంటుంది. సో దీని వాల్యూ కూడా 1 క్యూబే వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. ఇంకొకటి ఇందులో డిఫరెంట్ మోడల్ ఉంది, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. సో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.